ప్రార్థిస్తుంటున్నాము నాయన. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు తెలియజేస్తుంటాం. ఈ శుభ సందర్భంలో ఇక్కడ ఈ దావీదు కీర్తనలో మళ్ళీ మనం చూస్తుంటున్నాం. దావీదులో మెయిన్ క్యారెక్టర్స్ దేవుని స్తుతించడం, తన గురించి తెలియజేయడం, ఇతరుల గురించి విజ్ఞాపన చేయడం. ఈ 3 విషయాలు ఆయన జీవితంలో ఉంటున్నాయి. ఇక్కడ ఏమన్నాడు? దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. దావీదు అన్నాడు, అంటే దైవపుత్రులారా, దేవుని బిడ్డలారా, మీరు దేవుణ్ణి ఆరాధించండి, మీరు ఆయన నామాన్ని గొప్ప చేయండి, మీరు ఏం చేయాలనుకున్నా ఆయనకు ఆరోపించండి అంటున్నాడు. అంటే ఆయన ఆధీనంలోనికి రండి, ఆయన నామాన్ని ఉన్నతం చేయండి. ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని మీరు ఆయనకు ఆరోపించండి. స్తుతి ఆరోపణలు ఏ విధంగా ఉంటాయో అలాగే మన విజ్ఞాపనలను కూడా ఆరోపించాలని చెప్తున్నాడు. ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడు. అంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రభావమును దేవునికి ఆరోపించాలి. అంటే దేవుడు ఎలాంటి గొప్పవాడు అనే విషయము మనము చెప్పాలి అనేది ఇక్కడ దావీదు గారు జ్ఞాపకం చేస్తున్నారు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకే ఆరోపించుడి. అంటే దేవునికి చెందవలసినటువంటి ప్రభావము ఏదైతున్నదో, గొప్పతనము ఏదైతున్నదో, మహిమ, కీర్తి ఇవి ఏవైతున్నాయో అవి ఆయనకే చెల్లించాలా, ఆయనకే ఆరోపించాలా, వేరే వాళ్ళకి ఆరోపించడానికి లేదు. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠితమైన ఆభరణములు, ప్రతిష్ఠితములకు ఆభరణములు అని ఉన్నది ఇక్కడ. ఆభరణములు అంటే బంగారం కాదు, ఇక్కడ దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు, దేవునికి ఇష్టమైనటువంటి పనులు, దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనము చేయాలి అని. ఆ దేవునికి ఇష్టమైన పనులు ఏవైతున్నాయో వాటిని ఆయనకు ఆరోపించాలి. అంటే మన మంచితనాన్ని తెలియజేయాలి. అది మనకు ఏమంటాడు? ఆభరణము అంటున్నాడు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మరి వర్షాకాలంలో మరి మేఘాలు చూస్తే మేఘాల్లో ఒక రాపిడి గర్జన వినబడుతుంది మనకు. ఆ గర్జనలో దేవుని స్వరాన్ని మనం వినాలి అంటాడు. దేవుని స్వరం మనం వినాలంటారు. కనుక మన సహోదరులు అయితే అట్లా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు తలుచుకుంటారు. మరి మన దేవుణ్ణి మనం తలుచుకుంటున్నామా లేదా? తలుచుకోకపోతే తలుచుకోవాలి అంటున్నాడు. అలాగా ఆ గర్జన ఆయనకు సంబంధించింది కనుక అప్పుడు దేవుని నామాన్ని తలుచుకోవాలి. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఆయన స్వరం గంభీరమైంది, ప్రభావం గలది కనుక ఆయన సచ్చినోళ్ళను లేపేటటువంటి స్వరం. మరి ఆడు కింద పడిపోయినోని లేపే స్వరం, బాగలేనోని బాగు చేసే స్వరం. ఆయన మాట చేత సర్వ ప్రపంచాన్ని సృష్టించాడు, సర్వ ప్రపంచాన్ని మాట చేత సృష్టించాడు. అలాగే ఆయన మనల్ని కూడా ఆయన మాట చేత బతికిస్తాడు. కనుక ఏమంటాడు? ఆయన మాటలో, ఆయన స్వరంలో ప్రభావం ఉన్నది. యెహోవా స్వరము దేవదార వృక్షములను విరుచును. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు చెట్లు ఇరిగిపోతాయి, ఇండ్లు పడిపోతాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, అది ఉరుములు మెరుపులు కాదు, దేవుని స్వరము అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్వరం గట్టిగా వినబడితే ఇజ్రాయెల్ ప్రజలు భయపడేవాళ్ళు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని స్వరం గట్టిగా, యెహోవా అనే స్వరం గట్టిగా వినబడితే అక్కడ ఏదో తుఫాన్ వస్తుంది, ఆ విధంగా వాళ్ళు భయపడేవాళ్ళు. మరి మనం క్రైస్తవులమైన ఆయన స్వరానికి భయపడాలి. అది చెట్లను ఇరగొడుతుంది, ఇండ్లను గురగొడుతుంది, లెబదాను దేవదారు వృక్షములను ముక్కలు ముక్కలుగా చేస్తుంది. కొన్ని చోట్ల చూస్తాం మనం, అడవులు కాలిపోయినాయి, కొన్ని చోట్ల చెట్లు కాలిపోయినాయి. ఇవన్నీ ఎట్లా కాలిపోతున్నాయి? అక్కడ అగ్ని లేదు, ఏమి లేదు. ఎట్లా కాలిపోతున్నాయి చెట్లు? దేవుని స్వరం ఉరుము ద్వారా అక్కడ జరిగి అవన్నీ కాలిపోతూ ఉంటున్నాయి. అంటే దేవుని స్వరం ఎంత గొప్పదో మనం గుర్తుపెట్టుకోవాలా. దేవుని స్వరం ఇంకా చెప్పాలంటే సొదొమ గొమొర పట్టణములను నిప్పు వేశారా? ఒకవేళ అగ్గిపుల్ల తెచ్చి గీకారా? అగ్గిపుల్ల గీచి ఆ సొదొమ గొమొర పట్టణములను తగలబెట్టారా? లేదు. దేవుని స్వరం ద్వారా అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర పట్టణాలు తగిలిపోయాయి. అలాగున
దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోను సిరియోను గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. మనకు ఉత్సాహం ఇస్తాడు. ఆ ఉత్సాహంతో మనం గంతులు వేయగలుగుతాం. మనము చాలా హుషారుగా ఉంటాం. హుషారుగా ఉండి ఆయనను స్తుతించాలి అని దావీదు సెలవిస్తున్నాడు. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. గతంలో అమెజాన్ అడవులు కాలిపోయినాయి. ఆ అమెజాన్ అడవులు ఒక్క దగ్గర కాలలేదు, చాలా దూరం వరకు కాలిపోయినాయి. వాటిని ఆర్పనీకే చాలా కష్టమైంది. అంటే దేవుని యొక్క స్వరము ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయునంటే జ్వాలను ఎక్కువ చేసేస్తుంది అది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యములను కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులను రాల్చును. ఇప్పుడు శీతాకాలంలో చెట్ల ఆకులు రాలిపోతాయి. అట్లాగే ఎవరికైనా ఇక్కడ లేళ్లను అనే మాట మాట్లాడారు. లేళ్ళు ఒకటే కాదు, ఎవరైనా గర్భము ధరించి పిల్లలను కనాలంటే దేవుని చిత్తం ఉంటేనే పిల్లలను కంటారు. దేవుని చిత్తం లేకపోతే పిల్లలను కనరు. అందుకే ఇక్కడ ఏమంటాడు, ఆయన స్వరము లేళ్లను ఈనజేయును అంటున్నాడు. అంటే ఆయన స్వరము ద్వారా సంతాన ఉత్పత్తి జరుగుతూ ఉంటున్నది. అది ఆకులను రాలుస్తుంది ఆయన స్వరం. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ, ఆలయంలో ఏముంటాయి? ఆలయంలో మనమున్నాం. ఆలయంలో వాయిద్యాలు ఉంటాయి, ఆలయంలో కార్పెట్లు ఉంటాయి, ఆలయంలో ఇంకా ఏమేమో ఉంటాయి. ఇవన్నీ దేవుని నామానికి మహిమ కలగడానికి ఉపయోగిస్తాం. మనం ఆయన నామానికి మహిమ కలగడానికి మనము ఉపయోగిస్తున్నాం. యెహోవా ప్రళయ జలము మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడాయను. ఆయన ప్రవాహ జలముల మీద రాజుగా వస్తూ ఉంటున్నాడు. ప్రవాహ జలముల మీద ఎలా అంటే, అప్పుడు మనం చూసినట్టు కనుకైతే పేతురు యోహాను పడవలో వెళ్తున్నప్పుడు ఆయన నీళ్ళ మీద నడిచి వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. నీళ్ళ మీద నడిచి రావడము అంటే ప్రళయ జలముల మీద ఆయన ఆసీనుడాయను. వాటి మీద సింహాసనము వేసుకొని కూర్చున్నట్టు కూర్చుంటాడు ఆయన నడుస్తాడు. ఆయనను ఆ జలములు ఏమీ చేయలేవు. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైనాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వాళ్ళను ఆశీర్వదిస్తాడు. అది దేవుని మనం ఆరాధించినట్టు కనుకైతే మనకు సమాధానము కలగజేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగూ ఆశీర్వదించేటటువంటి దేవుణ్ణి దావీదు సెలవిచ్చినట్టుగా మనము ఆయన్ని ఆరాధించగలవారమై ఉంటే ఆయన ఆశీర్వాదాలన్నీ మనకే. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు.